వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడెదా. ఎడారిలో ప్రవాహములు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకిచ్చి తిని. యెహోషువ 1:3. క్రీస్తు కొరకు సంపాదించవలసిన స్థలమేగాక దైవ వాగ్దానములను విస్తారమైన భూభాగము ఆక్రమించుకొనవలసింది చాలా ఉంది. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? నీవు అడుగువేసి త్రొక్కు ప్రతి స్థలమును నీకిచ్చి వేసి తిని. ఆ తరువాత వాగ్దాన దేశ సరిహద్దులను నిర్ణయించినాడు. అదంతయు వారిదేనని చెప్పి ఒక షరతు పెట్టాడు. వారు తమ సొంత అడుగుతో కొలుచుకొని దాని వెడల్పు పొడవు ఎంత ఉన్నదో స్వయంగా చూసుకున్న స్థలమంతయు వారిదేనన్నాడు. వారు ఆ దేశమంతటిలో 3వ భాగం కంటే ఎక్కువ స్థలమును కొలుచుకొనలేకపోయారు. కనుక 3వ వంతు దేశం మాత్రమే వారికి సొంతమైంది. వారు అడుగుపెట్టినంత మట్టుకే వారి వశమైనది. 2 పేతురు పత్రికలో మన కొరకు సిద్ధముగానున్న వాగ్దాన దేశం కనబడుతుంది. విశ్వాసముతో కూడిన విధేయతతోనూ విధేయతతో కూడిన విశ్వాసంతోనూ మనం దానిని నడిచి దానిని స్వతంత్రించుకొనవచ్చునని తెలుసుకొనుచున్నాం. క్రీస్తు నామములో మనము ఎన్ని వాగ్దానాలను వశపరుచుకుని ఉన్నాం. వాగ్దానములు అను దేశం చాలా విశాలంగా మన ఎదుటుంది. దాని పొడవు వెడల్పు పొలిమేరలకు వెళ్ళి విశ్వాసంతో దానిని ఎంతైనా వశపరుచుకున్నట్టుకు మనకు హక్కుంది. మన స్వాస్థ్యమంతటిని ఆక్రమించుకుందాం. ఒకసారి తూర్పుకు పడమటికి